తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరూ జరభద్రం. ఎందుకంటే మీ కార్డుని తొలగించే ప్రక్రియ కూడా త్వరలో కొనసాగబోతుందని అంటే కనుక ప్రస్తుతం అదే కనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మీ యొక్క రేషన్ కార్డులో ఏమైనటువంటి చిన్నపాటి అవకతవకలు ఉన్నా సరే, ఈకేవైసీ చేయించుకోలేకపోయినా సరే, ఇటువంటి కార్డులన్నింటిని కూడా బోగస్ కార్డులుగా గుర్తించి తక్షణం ఏరివేత కార్యక్రమానికి తెలంగాణ సర్కార్ పూనుకుందా? ఆ విధంగా ప్రభుత్వ అధికారులు ముందడుగు వేస్తున్నారంటే కనుక ఖచ్చితంగా ప్రస్తుత పరిణామాలు చూస్తే అదే అనిపిస్తోంది. ఎందుకంటే సుమారుగా 96,000 కార్డులు బోగస్ కార్డులు ఉన్నట్లుగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. పలు చోట్ల అంటే దాదాపుగా 33 జిల్లాల్లో జల్లెడ పడుతూ వస్తున్నారు. ఈ అధికార యంత్రాంగం అంతా కూడా ఒక్కొక్క గడప దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క రేషన్ కార్డుని తనిఖీ చేయగా విస్తుపోయే వాస్తవాలు చూసాయి. అవి ఏంటనంటే, కొంతమంది దాదాపుగా 6 నెలల పాటు దాదాపుగా రేషన్ తీసుకోకపోవడం ఒక ఎత్తు అయితే, మరొక వైపు అంటే దాదాపుగా రేషన్ కార్డు లబ్ధిదారులందరూ కూడా ఒక పేరు మీద 2 కార్డుల్లో ఒకే పేరు 2 కార్డులు ఉండటం కూడా ఎన్రోల్ చేయించుకోవడం, ఆ కార్డులను కూడా వాళ్ళు తొలగించినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో ఈ రేషన్ కార్డు లబ్ధిదారులందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. నూతన రేషన్ కార్డులు ఏదైతే జూన్ నెల వేదిక ఇస్తున్నామని రేవంత్ సర్కార్ ఒకవైపు చెబుతోందో, మరొకవైపు సన్న బియ్యం, ఒకవైపు రేషన్ బియ్యం కూడా ఇస్తున్నారు. మరొకవైపు ఈ రేషన్ కార్డు లబ్ధిదారులు ఎంతవరకు ఉన్నారు, ఎంత మేరకి మనం ఇస్తున్నటువంటి రేషన్ తీసుకుంటున్నారు అని అధికారులు తనిఖీ చేయగా ప్రభుత్వం ఆదేశాల మేరకి విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. నిజంగా 6 నెలల పాటు ఎవరు కూడా రేషన్ తీసుకోలేనటువంటి సందర్భం కూడా కనిపించింది. ఎందుకు తీసుకోవటం లేదని ఆరా తీయగా ఇప్పుడు విస్తుపోయే వాస్తవాలు అయితే వెలుగు చూసినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. తెలంగాణ పౌర సరఫరాల శాఖ చేపట్టిన క్షేత్రస్థాయి విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత 6 నెలలుగా బియ్యం తీసుకొని రేషన్ కార్డుల వివరాలను సేకరించగా ఏకంగా 96,000 కార్డులు అనుమానాస్పదంగా తేలాయి. అధికారులు చేపట్టిన విచారణలో మే 22 వరకు మొత్తం 6,000కు పైగా రేషన్ కార్డులు అర్హత లేనివిగా గుర్తించారట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డే ప్రాథమికంగా ఉండడంతో భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ అవకాశాన్ని కొందరు అనర్హులు సద్వినియోగం చేసుకుని అక్రమంగా రేషన్ కార్డులు పొందుతున్నారని తెలుస్తోంది. మే మొదటి వారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 90.71 లక్షల రేషన్ కార్డులు ఉండగా వాటి పరిధిలో 2.93 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నట్లుగా అంచనా వేస్తోంది. వీరి కోసం ప్రభుత్వం ప్రతి నెల 1.90 లక్షల టన్నుల బియ్యాన్ని డీలర్లకు సైతం పంపిస్తోంది. ఇక సన్న బియ్యం పథకం అమలు అయిన తర్వాత ఎక్కువగా నిరుపేదలు రేషన్ తీసుకోవడానికి బారులు తీరుతున్న 1.6 లక్షల మంది మాత్రం పత్తా లేకుండా పోయారు. ఎక్కడ వారు రేషన్ తీసుకుంటున్నట్లుగా రికార్డుల్లో కనిపించిన దాఖలాలు కూడా లేవు. దీంతో పౌర సరఫరాల శాఖ వారి జాబితా తీసి ఆయా మండలాల్లో తహసీల్దారుల ద్వారా క్షేత్రస్థాయి విచారణ చేయిస్తోంది. లబ్ధిదారులు సదరు చిరునామాలు నివసిస్తున్నారా లేదా మరణించారా అనేది కూడా పరిశీలిస్తున్నారు. విచారణలో 100 ఏళ్ల వయసు పైబడి చనిపోయిన వారు కూడా రేషన్ లబ్ధిదారుల జాబితాలో పెద్ద సంఖ్యలో ఉన్నట్లుగా గుర్తించినట్లుగా సమాచారం అందుతోంది. మరికొందరికి 2 వేర్వేరు కార్డుల్లో పేరున్నట్లుగా కూడా నిర్ధారించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయానికి పంపిస్తున్నారు. రేషన్ కార్డుల విచారణలో సూర్యాపేట జిల్లా 100% విచారణను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత కామారెడ్డిలో 83%, సిరిసిల్లలో 68%, కరీంనగర్లో 63% విచారణ కూడా పూర్తయింది. అయితే 12 జిల్లాల్లో మాత్రం ఈ విచారణ ఇంకా మొదలు కాలేదు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో కామారెడ్డిలో 726, సిద్దిపేటలో 519, ఖమ్మంలో 371, సిరిసిల్లలో 360, కరీంనగర్లో 330, యాదాద్రిలో 176, మెదక్లో 106 రేషన్ కార్డులు అనర్హమైనవిగా బోగస్ కార్డులుగా నిర్ధారించారట అధికారులు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచారణ పూర్తయిన తర్వాత వరుసగా 6 నెలల నుంచి రేషన్ తీసుకొని వారిని అర్హత లేకున్నా రేషన్ కార్డులు పొందిన వారి కార్డులను రద్దు చేసే అవకాశం ఉన్నట్లుగా పౌర సరఫరాల శాఖ వర్గాల సమాచారం. ఇది ప్రభుత్వ వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా మరొక వైపు ఈకేవైసీ చేయించుకోలేనటువంటి కార్డులను కూడా తొలగించే అవకాశాలు 100% ఉన్నాయని కూడా బల్లబుద్ధి చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే రేషన్ కార్డుదారులు భద్రం. ఖచ్చితంగా మీ యొక్క రేషన్ కార్డుల్లో ఏవైతే ఎన్రోల్ చేయించుకున్నారో పేర్లు, మరి ఒక వయసు, మరొక వైపు ఎన్నాళ్ళ నుంచి మీరు తీసుకుంటున్నారో దాని పట్ల మీరు పూర్తి స్థాయి దానిపైన మీరు ఫోకస్ పెట్టండి ఖచ్చితంగా. ఎందుకంటే రేషన్ కార్డు అనేది అనేక పథకాలకు లింక్ అయి ఉన్నటువంటి పథకం కాబట్టి ఖచ్చితంగా చేజార్చుకున్నారు. మళ్ళీ మీ ఇంటికి మళ్ళీ రేషన్ కార్డు రావాలంటే చాలా కష్టం. సో
వాట్ ఎవర్ ఇదంతా చూసినా 96,000 కార్డులు బోగస్ కార్డులుగా ఇప్పటికే ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పటికే 6,000 కార్డులని నిర్దాక్షిణ్యంగా తొలగించేసినటువంటి సందర్భం కూడా మనకి కనిపిస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.